హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరొచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇక దిన వాక్య ధ్యానాంశం నిమిత్తము పరిశుద్ధ గ్రంథము తెరిచినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం నుంచి 18వ వచనం వరకు మనందరికి కూడా తెలిసినటువంటి సుపరిచితమైనటువంటి లేఖన భాగమే. సో ఈ యొక్క భాగంలో మనము సర్వాంగ కవచం గురించి మనము చూస్తూ ఉంటాం కదా. ఎందుకంటే మనము దేవుని నమ్మినటువంటి బిడ్డలు, లేకపోతే మనుషులు అందరూ కూడా ఒక పోరాటంలో ఉంటూ ఉన్నారు కదా. మానవుని యొక్క జీవితం, ఈ జీవన ప్రయాణం అనేది ఏదో ఊరికినే మనము ఉదయకాల లేచాము, మనము తిన్నాము, ఇక మన పనులు మనం చూసుకున్నాం, మళ్ళీ రాత్రి పడుకున్నాం కాదు. ఈ యొక్క జీవన ప్రయాణం అంతే కూడా ఒక పోరాటము. ప్రతి దినము ప్రతి క్షణము కూడా పోరాడవలసినదే. ఈ యొక్క పోరాటం ఎవరితోనంట? మనుషులతో కాదు, కంటికి కనిపించినటువంటి మనుషులతో కాదు. ఈ పోరాటం ఎవరితోనయ్యానంటే కంటికి కనిపించని అంధకార దురాత్మ శక్తులతో ఈ యొక్క పోరాటం. ఎందుకని ఈ యొక్క పోరాటము? ఎందుకనంటే మానవుడు దేవుని యొక్క సొత్తు అయి ఉంటూ ఉన్నాడు కదా. మానవుడు దేవుని చేత సృష్టింపబడినటువంటి వాడై ఉంటూ ఉన్నాడు. మానవుడు దేవుని కోసం సృష్టింపబడినటువంటి వాడై ఉన్నాడు. దేవుణ్ణి ఘనపరచు నిమిత్తము దేవుడు తన స్వరూపమందు తను ఎంతగానో ఇష్టపడి తయారు చేసుకున్నటువంటి వ్యక్తి మానవుడు. సో ఆ మానవుడి కొరకు దేవుడు ముందుగానే సమస్తమును కూడా సిద్ధపరిచి, ఆ మానవుడికి కావలసిన సమస్తమును కూడా ఇది మంచిగా ఉన్నది అని అనుకున్న తర్వాత అప్పుడు మానవుడిని తయారు చేశాడు. సో కనుక ఇక మానవుడు దేవుని యొక్క సొత్తు అయి ఉంటున్నాడు, దేవునికి కావలసినటువంటి వాడు, దేవుని కోసము తయారు చేయబడినటువంటి వాడు. అయితే సాతాను ఆ దేవుని దగ్గర నుంచి ఆ మానవుడిని లాక్కోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మానవుడు దేవుని ఆరాధించవలసి అయి ఉంటుండగా సాతాను ఆ స్థానాన్ని తను ఆక్రమించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో కనుక ఈ మానవుడు దేవుణ్ణి ఆరాధించకుండా నన్ను ఆరాధించాలి, నేనెందులో తక్కువ, నన్ను ఆరాధించాలి. సో కనుక ఈ యొక్క సాతాను మానవుడు లాక్కోవాలని చేసినటువంటి యొక్క ప్రయత్నంలో మానవుడు మరి ఎటువైపు నిలబడతాడు? దేవుని వైపు నిలబడతాడా, సాతాను వైపు నిలబడతాడా? సో అందుకోసమే దేవుడు బలవంతముగా మానవుడిని తన దగ్గర ఉంచుకోవాలని ప్రయత్నం చేయటం లేదు, కానీ మానవుడికి ఆ యొక్క స్వచిత్తాన్ని ఇచ్చాడు. నాయనా, నువ్వైతే ఇదిగో నా కొరకు తయారు చేయబడి ఉన్నావు, నన్ను ఘనపరచాలి, నన్ను మహిమపరచుట కొరకు, ఇదిగో నాతో సహవాసము చేయుట కొరకు, నా కొరకు నేను తయారు చేసుకున్నాను. అయితే సో మరి దీని నుంచి నువ్వు బయటపడకుండా, లేకపోతే దీని నుంచి తప్పిపోకుండా ఉండాలంటే నువ్వు నాతోనే ఉండాలి. జాగ్రత్త. అయితే దేవుడు ఏం చేశాడంటే మానవుడికి ఆ యొక్క స్వచిత్తాన్ని ఇచ్చాడు. బలవంతం పెట్టేసి కట్టిపడేలేదు, కానీ చెప్పాడు ఉంటాడా లేదా అనేది ఆ యొక్క ఫ్రీ విల్ని ఇచ్చాడు. అయితే ఇప్పుడు సాతాను ఏం చేస్తూ ఉన్నాడంటే అదే ఫ్రీ విల్ని వాడుకొని మానవుడిని దేవుని దగ్గర నుంచి దూరం చేసేయాలి. ఎందుకంటే ఇదిగో నీ దగ్గర ఉంది కదా, ఛాన్స్ ఉంది కదా, సో నువ్వు ఆయనతోనే ఎందుకు ఉండాలి? ఇంకా చూడు, ఇక ప్రపంచం, ఇక లోకం అంతా కూడా ఎంత అద్భుతంగా ఉందో అని సాతాను మానవుడిని మోసం చేయటం, అబద్ధాలు ఆడటం కదా. అందుకోసమే సాతాను ఏదో కొత్త విషయాలు తీసుకొచ్చి మానవుడికి చెప్పడు. నీకు తెలిసిన విషయాలే, నీకు ఆల్రెడీ తెలిసిన విషయాలే, దానిలో నుంచే కొత్త కొత్త డౌట్లు తీసుకొచ్చి నీకు అబద్ధాలు చెబుతూ సగం నిజం సగము అబద్ధం. సాతాను యొక్క లాజిక్ అంతా కూడా అంతే. పూర్తి అబద్ధం చెప్పాడు ఎప్పుడు కూడా. సగం నిజం చెప్తాడు, సగము అబద్ధం చెప్తాడు. ఆల్రెడీ సగం దాంట్లో నిజం ఉంది కనుక మనం పూర్తి సత్యాన్ని, పూర్తి నిజాన్ని మనం ఎప్పుడైతే సరిగ్గా మనము నేర్చుకోమో, గ్రహించమో, దాని మీద నిలబడమో, సగం సత్యం ఉంది సగం నిజం ఉందని అక్కడే మనం మోసపోతూ ఉంటాం. సో సాతాను మనల్ని లాక్కునే ఈ ప్రయత్నములో మానవుడికి నిరంతరమైనటువంటి పోరాటం. ఆ యొక్క సాతాను యొక్క మోసపూరితమైనటువంటి దురాత్మ శక్తుల చేత ఎన్ని ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాడో
దాన్ని తట్టుకుని నిలబడగలిగినటువంటి శక్తి, దాన్ని ఎప్పుడైతే తట్టుకుని నిలబడి దేవుని మీద ఆధారపడి దేవుని దగ్గర నిలబడతాడో అప్పుడే నిత్యము దేవునితో ఉండగలిగిన స్థితిని పొందుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే, అయ్యా ఇదిగో నీ జీవితము నిత్య పోరాటము గనక ఈ పోరాటంలో నువ్వు గెలవాలి అని అంటే నీకేం కావాలి? సర్వాంగ కవచం అనేది కావాలి కదా. యుద్ధ భూమిలో రణరంగంలో దిగినటువంటి ప్రతి సైనికుడి దగ్గర కూడా ఈ కవచం అనేది లేకపోతే శత్రువు వేసేటువంటి బాణాలకు బలైపోవాల్సిన పరిస్థితి, ప్రమాదం అనేది ఉంటూ ఉంటుంది. నువ్వు ఎంత వీరుడు అయినప్పటికి కూడా, నీ దగ్గర ఎంత బలం ఉన్నప్పటికీ నీ దగ్గర యుక్తి కూడా ఉండాలి. శత్రువు యొక్క ఆయుధాలు, తన యొక్క బాణాలు, నిన్ను గాయపరచాలని చేసే ప్రయత్నాలను నీవు తెలుసుకుని నిన్ను నువ్వు కాపాడుకోవాలి. హల్లెలూయా. సో కనుక ఆ యొక్క సర్వాంగ కవచం మనందరికి కూడా తెలిసిందే. దాంట్లో మనం చూడవచ్చు, మనం గమనించినట్లయితే, మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు. హల్లెలూయా. దేవుడు ఏదైతే తాను నిర్ణయించి ఉన్నాడో, దేవుడు ఏదైతే ప్రణాళికను రచించి ఉన్నాడో, దేవుడు ఏదైతే ఉద్దేశించి ఉన్నాడో దానిని సమస్తమును నీవు నెరవేర్చినటువంటి వారై నిలవబడుటకును శక్తిమంతులగుటకు నీకు కావాల్సింది ఏంటి? సర్వాంగ కవచం అనేది కావాలి కదా. సర్వాంగ కవచం అంటే సర్వ అంగములను కాపాడుటకు ధరించుకునేటువంటి కవచం కదా. సో నువ్వు యుద్ధ భూమిలో రణరంగంలో నిలబడినప్పుడు శత్రువు నుంచి మనం కాపాడుకోవాల్సినటువంటి కొన్ని మన శరీర భాగాలు మనకి చాలా అవసరమై ఉన్నాయి. ఎందుకంటే నువ్వు పోరాడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్రాణాలతో ఉండాలి. నీ దగ్గర శక్తి అనేది ఉండాలి. నువ్వు ప్రాణాలతో లేకపోతే ఇంకా నువ్వు పోరాడలేవు కదా, ఓడిపోయినట్టే, ప్రాణాలు కోడిపోయినట్టే. కనుక నువ్వు ప్రాణాలతో ఉండాలి అని అంటే నీ ప్రాణము తీయగలిగినటువంటి, నీ ప్రాణము కోల్పోవడానికి ఏదైతే అవకాశం ఉన్నదో ఆ యొక్క భాగాల మీద శత్రువు దాడి చేస్తూ ఉంటాడు. కనుక ఆ భాగాలను మనం కాపాడుకోవాలంటే దానికి ఒక కవచమును మనము ధరించుకోవాలి కదా. ఎక్కడెక్కడ మనం చూసినట్లయితే, నీ నడుమునకు సత్యం అనే దట్టిని కట్టుకోవాలి, నీతి అనే మైమరుపు తొడుక్కోవాలి, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు జోడు తొడుక్కోవాలి, విశ్వాసమనుడాలు పట్టుకోవాలి, అదే రీతిగా రక్షణను శిరస్త్రాణము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. ఇవన్నీ కూడా ఆయుధాలు మరియు ఆ యొక్క కవచం. సో ఈ యొక్క శరీరంలో నుండి ముఖ్య భాగంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనది మనం గమనించినట్లయితే హార్ట్ కదా, ఈ యొక్క గుండె. శత్రువు ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటాడు? తన బాణాన్ని ఎక్కడికి ఎక్కి పెడుతూ ఉంటాడు? ఈ గుండెకి ఎక్కి పెడుతూ ఉంటాడు. ఎందుకంటే ఒక్కసారి గుండెకి గనక గాయం తగిలితే మనిషి ప్రాణాలు కోల్పోతూ ఉంటాడు. సో కనుక ఆ యొక్క గుండెను కాపాడుకోవడానికి ఈ యొక్క సైనికుడు ఏం చేస్తూ ఉంటాడు? కవచములను ధరించుకుంటాడు. సో మనం దాంట్లో గమనించినట్లయితే 14వ వచనంలో మనం చూస్తూ ఉంటాము, ఆ నడుముకు సత్యమును దట్టి కట్టుకున్న తర్వాత నీతి అనే మైమరువు తొడుక్కొని. మైమరువు అంటే కవచం, బ్రెస్ట్ ప్లేట్ అంటాం. సో ఇక హార్ట్ని కాపాడుకోవడానికి, చెస్ట్ దగ్గర కాపాడుకోవడానికి ధరించినటువంటి కవచం. సో మన చరిత్రలు కనుక మనం గమనించినట్లయితే ఈ కవచాలు జంతు చర్మముతో తయారు చేయబడి దాన్ని ధరించుకున్నారు. తర్వాత చెక్కతో తయారు చేసినవి ధరించుకున్నారు. తర్వాత ఇత్తడితో తయారు చేసినవి, తర్వాత ఇనుముతో తయారు చేసినటువంటి కవచాలు, తర్వాత ఇప్పుడు మనం బుల్లెట్ ప్రూఫ్స్, మనం జాకెట్స్ అనేవి కూడా మనము చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా కాలమును బట్టి ఆయా ప్రాంతాలలో మరి ఆ యొక్క రాజులు వారి యొక్క జ్ఞానమును బట్టి, ఆ యొక్క సైన్యం యొక్క శక్తిని బట్టి, వారు వాడేటువంటి ఆయుధాలను బట్టి, ఆ యొక్క కాలాలను అనుసారంగా ఆ యొక్క కవచాలను వాళ్ళు దానిలో మార్పులు చేసుకుంటూ వాళ్ళు ధరించుకుంటూ వస్తూ ఉన్నారు. తద్వారా
చెక్క బాణాల నుంచి కానీ, తర్వాత కత్తుల నుంచి కానీ, తర్వాత ఈ రీతిగా వారన్నిటి నుంచి కూడా తమను తాము రక్షించుకోవడానికి ఈ కవచాలను ఎంతగానో ఉపయోగపడేవి. అయితే ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు దేవుడు దానిని ఎందుకని విశ్వాస జీవితానికి పోల్చి చెబుతూ ఉన్నాడు? విశ్వాస జీవితానికి కవచం అనేది ఎందుకు అవసరమని దానిని పోలుస్తూ ఉన్నాడు? మనం గమనించినట్లయితే ఈరోజు మిగతా అన్నిటి గురించి నేను మాట్లాడబోవటం లేదు, కానీ ఈ యొక్క కవచం గురించి నేను ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని చిత్తం అయితే మిగతా వాటిలన్నిటి గురించి కూడా మనము ధ్యానం చేద్దాం తర్వాత వచ్చినటువంటి వారాల్లో. అయితే ఈ కవచము గనక మనం గమనించినట్లయితే, ఒక సైనికుడు ఏ రీతికైతే తన గుండెను కాపాడుకోవడానికి, తన ప్రాణమును కాపాడుకోవడానికి కవచమును ధరించుకుంటాడో, ఒక విశ్వాసి కూడా తన హృదయమును కాపాడుకోవడానికి కవచం అనేది చాలా అవసరం. ఒక సైనికుడిని ప్రాణాలు తీయడానికి శత్రువు ఏ రీతికైతే తన గుండె మీద గురి పెడుతూ ఉంటాడో, విశ్వాసిని కూడా చంపివేయటానికి, తన విశ్వాసాన్ని చంపివేయటానికి సాతాను కూడా విశ్వాసిలో ఉన్నటువంటి తన హృదయం మీదనే గురి పెడుతూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ శరీరములో ఈ ప్రాణాన్ని కాపాడుకోవడానికి గల ముఖ్య భాగములలో ఒకటైనటువంటి గుండెను ఏ రీతిగా కాపాడుకోవడం మనకు ముఖ్యమో, అదే రీతిగా మన యొక్క జీవన ప్రయాణములో, ఈ జీవన పోరాటములో, సాతానుతో, దురాత్మ శక్తులతో చేసేటువంటి ఈ పోరాటములో మనము కాపాడుకొనవలసినది మన హృదయం. ఎందుకంటే మన శత్రువు దేని మీద గురి పెడుతున్నాడు? మన హృదయం మీదనే గురి పెడుతూ ఉన్నాడు. సో కనుక మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసింది ఏంటి? మన హృదయాన్ని మనము భద్రము చేసుకోవాలి, కాపాడుకోవాలి. ఎలా కాపాడుకుంటాం మన హృదయాన్ని? ఎలా కాపాడుకుంటాం? అక్కడే మనం చూసాం కదా, సర్వాంగ కవచంలో 14వ వచనంలో నీతి అను మైమరువు. మన హృదయాన్ని కాపాడేటువంటి కవచం ఏంటిదంట? నీతి, రైచియస్నెస్. బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ అని ఉంటుంది ఇంగ్లీష్లో కదా. సో నీతి అనేటువంటి కవచం మన హృదయాన్ని రక్షించుకోవడానికి, మన హృదయాన్ని కాపాడుకోవడానికి, దానికి ఏ కవచము మనం ధరించాలి అంటే నీతి అనేటువంటి కవచము మనము ధరించాలి. ఎందుకనంటే ఈ హృదయము, నేను చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను, ఈ హృదయం ఎలాంటిది అంటే ఇది ఒక కర్మాగారం లాంటిదంట. ఇది ఒక కర్మాగారం, ఒక ఫ్యాక్టరీ. ఒక ఫ్యాక్టరీలో ఆ యొక్క వస్తువులు ఏ రీతిగా అయితే తయారవుతూ ఉంటాయో, ఈ హృదయంలో కూడా నిత్యము అనేకమైనటువంటి ఆలోచనలు తయారవుతూనే ఉంటాయి. ఎన్నో ఆలోచనలు పుట్టిస్తూ ఉంటుంది మన హృదయం. నిత్యము ప్రతి సెకండ్ కూడా కొన్ని వేల ఆలోచనలు పుడతా ఉంటాయి మన హృదయంలో. సో అదొక పెద్ద ఫ్యాక్టరీ అన్నమాట, మనం కలిగి ఉన్న ఫ్యాక్టరీ. సో ఇది చాలా ప్రమాదకరమైనది. దీనిలో ఎన్నో వేల కోట్ల ఆలోచనలు పుడుతూ ఉంటాయి కనుక సాతానికి చాలా ఈజీ ఈ ఆలోచనల్ని మోసము చేయటం, ఆలోచనల్ని ట్యాంపర్ చేయటం, ఆలోచనల్ని ఏమంటాము, ఇప్పుడు మనం చూస్తున్న హ్యాక్ చేయడం. ఇప్పుడు ప్రెసెంట్ మన వరల్డ్లో మనం చూసినట్లయితే ఇప్పుడు అంతా కూడా టెక్నికల్ వర్డ్ అయిపోయింది. అంతా కూడా మన సెల్ ఫోన్స్ హ్యాక్ చేస్తూ ఉన్నారు కదా, మన బ్యాంక్ అకౌంట్స్ హ్యాక్ చేస్తూ ఉన్నారు. మన ఫోన్లోకి వైరస్ వచ్చేసి మనకి ఒక మెసేజ్ పంపించి ఒక లింక్ క్లిక్ చేయగానే మన అకౌంట్ డీటెయిల్స్, మన పాస్వర్డ్లు అన్నీ కూడా వాడికి తెలిసిపోతూ ఉన్నాయి. సో దాంట్లో నుంచి మన డబ్బులన్నీ కూడా లాగేసుకుంటూ ఉన్నారు. మన ఫోన్ని హ్యాక్ చేస్తే చాలు, మన ఫోన్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. మనం మొత్తం పుట్టు పూర్వోత్తరాలు అన్నీ కూడా మన ఫోన్లో ఉంటాయి కదా. మోసం చేస్తూ ఉన్నారు. సాతాను కూడా అదే పని చేస్తూ ఉన్నాడు. మన హృదయాన్ని కనుక హ్యాక్ చేస్తే చాలు, సాతానికి మొత్తం అంతా కూడా సాతానిక స్వాధీనంలోనికి మనము వెళ్ళిపోతాం. ఇంక మన చేతుల్లో ఏవి కూడా ఉండదు. ఎందుకంటే ఈ హృదయంలో ఎన్నో ఎన్నో ఆలోచనలు పుడుతూనే ఉంటాయి ప్రతిరోజు, ప్రతి క్షణము కూడా. సామెతల గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది.
4వ అధ్యాయం 23వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా. అది చూసారా, దేవుడు ఏమంటా ఉన్నాడు? నీ హృదయం ఎలాంటిదంట? నీ హృదయంలోంచి ఏం పొంగుతా ఉన్నాయి? జీవధారలు పొంగుతూ ఉన్నాయి. కనుక అన్నిటికంటే ముఖ్యముగా, వెరీ ఇంపార్టెంట్, అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు దేన్ని కాపాడుకోవాలి? నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోవాలి. భద్రంగా మనం కాపాడుకోవాలి. మన ఫోన్ని చాలా భద్రంగా కాపాడుకుంటాం, మన పర్సును చాలా భద్రంగా కాపాడుకుంటాం కదా. మన దగ్గర ఉన్న డబ్బుల్ని మనం చాలా భద్రంగా కాపాడుకుంటాం. మనం ఇంట్లో మన బీరువాని చాలా భద్రంగా కాపాడుకుంటాం. మన ఇంటిని కూడా చాలా భద్రంగా కాపాడుకుంటాం. మన వస్తువులు మనం చాలా భద్రంగా కాపాడుకుంటాం. మన హృదయాన్ని మాత్రం రోడ్డు మీద పడేస్తాం. అవునా? వీటన్నిటిని మనం కాపాడుకుని మన ఒంటి మీద ధరించే మన వస్త్రాలను కూడా చాలా భద్రంగా కాపాడుకుంటాం. కానీ అన్నిటికంటే విలువైనది ఏంటంట? నీ హృదయము. దీన్ని మనం కాపాడుకోవాలి. వస్తువుల్ని కాదు, బంగారాన్ని కాదు, ధనముని కాదు, మనం కాపాడుకోవాల్సిన దేన్ని? హృదయమును. ఎలా కాపాడుకుంటాం? నీతి అనే కవచమును ధరించుట ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. మన బంగారాన్ని, ధనమును కాపాడుకోవడానికి లాకర్లు ఉన్నాయి కదా. అత్యంత విలువైనటువంటి లాకర్లు, పాస్కోడ్లు, కీబోర్డులు పెట్టేసి యాంటీవైరస్లు ఉన్నటువంటి లాకర్స్ చాలా చాలా చేసినాయి. ఎక్కడెక్కడో మనం దాస్తూ ఉంటాం, ఎక్కడెక్కడో దాస్తూ ఉంటాం. కానీ ఈ హృదయాన్ని నువ్వు దాయటానికి ఎప్పుడైనా ప్రయత్నం చేసావా? ఈ హృదయాన్ని కాపాడుకోవడానికి నువ్వు దానికి కావలసిన కవచమును నువ్వు ధరించావా? ఎక్కడ కాపాడుకుంటావు? నీతి అనే కవచం అనేది మనకు చాలా అవసరమై ఉంటాను. ఏంటి ఈ నీతి? ఇందాక తమ్ముడు చక్కటి పాట పాడాడు వాక్యానికి ముందు కదా. నా నీతి నీవే. నీతి అని అంటే ఏంటి? నీతి అని అంటే పాపము లేనిది, ఏ దోషము లేనిది కదా. నీతి అని అంటే నీతి న్యాయములు రెండు కూడా సైడ్ బై సైడ్, రెండు కూడా మ్యాక్సిమం ప్రయాణం చేస్తూ ఉంటాయి. అంటే న్యాయపూరితమైనటువంటి, సత్యపూరితమైనటువంటి పనులు నువ్వు ఎప్పుడైతే చేస్తావో అది నీకు నీతిగా ఎంచబడతావు. న్యాయమైనటువంటి పనులు చేయటం, న్యాయమైనటువంటి ఉద్దేశాలు మనము కలిగి ఉండటం, దానినే నీతి అని అంటాం. ఒక మాటలో మన భాషలో చెప్పాలంటే పాపము లేనిది కదా. పాపం అంటే ఏంటి? ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఏదైనా ఒక ఆజ్ఞ ఉంది, రోడ్డు మీద నువ్వు వెళ్ళేటప్పుడు ఎడమ వైపున మాత్రమే నువ్వు నడవాలి, నీ బండ్లు కూడా, నువ్వు వాహనాలు కూడా ఎడమ వైపున మాత్రమే నడిపించాలి. ఇది ఆజ్ఞ. దీన్ని అతిక్రమించావనుకో, కుడివైపు నువ్వు వెళ్ళావనుకో, తప్పు, పాపం కదా. దానికి శిక్ష అనేది ఉంటుంది. ఆజ్ఞ ఎందుకు పెట్టారంటే నిన్ను కాపాడటం కోసమే, నువ్వు తప్పు చేయకుండా ఉండటం కోసం. తప్పు చేస్తే ఏమైతే నీ ప్రాణాలు కోల్పోతావు కనుక. సో ఆజ్ఞను అతిక్రమించటమే పాపము. పాపము లేకుండా నడవటమే నీతి. పాపము లేకుండా మనం జీవించటమే నీతిగా మనము జీవించటం. అయితే మరి పాపము లేకుండా మరి ఈ నీతిని మనం కలిగి ఉండగలుగుతామా? పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, మన నీతి ఏ రీతిగా ఉన్నదంట? మురికి గుడ్డల వలె ఉన్నది. ఎందుకంటే మనం ఏనాడు కూడా ఒక ఆజ్ఞను కూడా పాటించాం. మనం ఏనాడు కూడా ఆజ్ఞను మనము పాటించాం. ఏదైనా ఆజ్ఞ పెట్టామంటే ఫస్ట్ దాన్ని బ్రేక్ చేయడానికే మనం చూస్తూ ఉంటాం. చేయొద్దన్న పనిని మనం ఫస్ట్ చేసిన తర్వాత మిగతాది ఏదైనా కూడా మనం చేస్తూ ఉంటాం. అయితే ఇక ఆజ్ఞలను మనము అతిక్రమించి మనం పాపంలో పడుతూ ఉన్నాం ఆల్రెడీ. సో మరి ఆ పాపము లేకుండా మనం ఉంటామంటే అది జరగని పని. సో కనుక మన యొక్క నీతి, మనం ఏదైతే నేను చాలా మంచి పనులు చేస్తూ ఉన్నాను,
నేను చాలా మంచివాడిగా జీవిస్తూ ఉన్నాను అని మనము ఏదైతే మనం చెప్పుకుంటూ ఉన్నామో, లేకపోతే ఇతరులు మన గురించి చెప్తూ ఉన్నారో, ఈ లోకంలో ఎక్కడ కూడా ఎవ్వరు కూడా, ఏ మనుష్యుడు కూడా తన యొక్క నీతిని మనం గమనించినప్పుడు అది మురికి గుడ్డల వలె ఉన్నదంట. ఎందుకనంటే మనమందరము కూడా ప్రతి ఆజ్ఞను కూడా మనము బ్రేక్ చేసినటువంటి వారమే. అయితే మనం గమనించినట్లయితే దేవుడు మన కొరకు మన ఆజ్ఞలను ఇచ్చింది దేవుడే కదా. సో దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి నీతి అది ఎంతో గొప్పదై ఉంటూ ఉన్నది. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 25వ వచనం ఒకసారి మనం గమనించినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 25వ వచనం. మన దేవుడైన యెహోవా ఆయన సన్నిధిని చాలండి. మనకి నీతి ఎప్పుడు కలుగుతుందంట? దేవుని యొక్క సన్నిధానమందు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు ఆ యొక్క నీతి అనేది మనకు కలుగుతుందంట. ఎందుకంటే యెషయా గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉంటాము. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 22వ వచనంలో గనుక మనం చూసినట్లయితే, ఈ యొక్క ఆజ్ఞలను దేవుడే మనకు అనుగ్రహించినాడు. ఆయనే మన న్యాయాధిపతి అయి ఉంటూ ఉన్నాడు, మన శాసనకర్త అయి ఉంటూ ఉన్నాడు, మన రాజు అయి ఉంటూ ఉన్నాడు. యెహోవాయే మనలను రక్షించును. హల్లెలూయా. ఆయనే మన న్యాయాధిపతి అయి ఉంటాడు, ఆయనే మన శాసనకర్త అయి ఉంటాడు. మనకిచ్చిన ఇవ్వబడిన శాసనాలన్నీ కూడా ఆయన చేత మాత్రమే మనకు ఇవ్వబడి ఉంటూ ఉన్నాయి. కనుక దేవుడే ఆ యొక్క ఆజ్ఞలను నిర్ణయించినటువంటి వాడు. ఆయన యొక్క ఆజ్ఞలను మనం పాటించినప్పుడు మనము ఆ నీతిని మనము పొందుకోగలుగుతూ ఉంటాం. సో అయితే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనం పాటించగలగాలి అని అంటే, మనం పాటించగలుగుతామా? మోషే రోమీయులకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే ఆయన ఏమంటాడంటే, పౌలు రోమీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో దీని గురించి మాట్లాడుతూ, ఈ యొక్క మోషే చేత ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం, యూదులకు ఇవ్వబడిన ధర్మశాస్త్రం కానీ, లేకపోతే యూదులు కానిటువంటి వారు వారికి ఉన్నటువంటి మనస్సాక్షి ప్రకారముగా కానీ ఎవ్వరూ కూడా నీతిమంతులుగా తీర్చబడలేరు. ఈవెన్ ధర్మశాస్త్రం ఇవ్వబడినా ధర్మశాస్త్రం 100% ఎవరు కూడా దాన్ని పాటించలేరు. అదే రీతిగా కొన్ని ధర్మశాస్త్రములోనికి రాకుండా ఉన్నవారైనప్పటికీ కూడా, వారి యొక్క మనస్సాక్షి ప్రకారమైనప్పటికీ కూడా, అరే బాబు ఇది తప్పు, ఇది చేయొద్దని లోపల మనస్సాక్షి గద్దిస్తున్నప్పటికీ వారు దానిలో తప్పిపోతూనే ఉన్నారు. కనుక ఎవ్వరును దేవుడు పెట్టినటువంటి ఆ యొక్క ఆజ్ఞను పాటించలేక పోతూ ఉన్నారు. మరి ఎలాగ మరి ఆ యొక్క ఆజ్ఞను పాటించి ఆ నీతిని మనం పొందుకోవాలి అంటేనేమో ఆజ్ఞను మనము 100% మనము పాటించలేకపోతున్నాం. మరి మనకున్న నీతి ఏమో అది మురికి గుడ్డల వలె ఉంటా ఉంది. మరి ఇప్పుడు మన హృదయమును కాపాడుకోవాలంటే నీతి అనేది చాలా అవసరం. మరి ఎక్కడ దొరుకుతుంది నీతి? దేవుని దగ్గర దొరుకుతుంది. దేవుని దగ్గర దొరకాలి అని అంటే ఆయనకు ఆజ్ఞలు పాటించాలి. ఆయన ఆజ్ఞలు ఏమో మనము పాటించలేకపోతూ ఉన్నాం. మరి ఎలాగో మనకు కావాల్సిన ఆ కవచాన్ని మనము పొందుకోగలుగుతాం? ఎలాగంటే యేసుక్రీస్తునందు మనము నమ్మిక ఉంచుట వలన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు నమ్మిక ఉంచుట వలన. రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నాము 4వ అధ్యాయం 3వ వచనంలో, ఒక వ్యక్తి దేవుని నమ్మాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. హల్లెలూయా. అబ్రహాం ఏం చేశాడంట? దేవుని నమ్మెను, ఆ నమ్మకము ఆయన మీద ఉంచటం వలన అది అతనికి ఎలాగ ఎంచబడింది? నీతిగా ఎంచబడింది. ఎస్, మనకి ఇప్పుడు చక్కటి అవకాశం దొరికింది. ఈ నీతిని మనం పొందుకోవాలంటే ఆ యొక్క ఆజ్ఞలు మనం 100% మనం పాటించలేకపోతున్నాం. ఎక్కడో ఒక చోట మనం ఫెయిల్ అయిపోతూనే ఉన్నాము. కానీ దేవుడు చక్కటి అవకాశం ఇచ్చాడు. ఒక అవకాశం ఏంటంటే, నువ్వు గనక దేవుని యందు పరిపూర్ణమైనటువంటి నమ్మకమును నువ్వు ఉంచగలిగితే, అది ఆ యొక్క నమ్మకము నీకు నీతిగా
అబ్రహాము ఆ రీతిగా దేవుణ్ణి నమ్మాను గనుక అది అతనికి నీతిగా ఎంచబడింది. ఇది చేయగలుగుతాం మనం? దేవుని మీద నమ్మకం ఉంచగలుగుతామా? ఎస్, ఎందుకు లేదండి. దేవుని మీద నాకు చాలా పరిపూర్ణమైన నమ్మకం ఉంది. అందుకే కదా ప్రతి ఆదివారం గుడికి వచ్చేది. దేవుడు నాకు అది చేస్తాడు ఇది చేస్తాడనే నాకు నమ్మకం ఉంది కదా. మా పాస్టర్ గారు చెప్పాడు, 7 వారాలు కనుక మీరు కనుక దేవుని సన్నిధికి వెళ్తే మీకు ఉద్యోగం వచ్చేసిద్దని. కాబట్టి నేను వచ్చేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, కానీ నీకు ఏం జరుగుతుందో తెలియకపోతే నువ్వు నమ్ముతావా? నమ్మవు అస్సలు. మనందరికీ కూడా కావాల్సింది ఏంటంటే, పాస్టర్ గారు అసలు నా జీవితంలో దేవుని చిత్తం ఏంటో నాకు అర్థం కావట్లేదండి. దేవుని చిత్తం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అసలు నా లైఫ్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. అమ్మా, దేవుడి మీద నమ్మకం ఉంచు. అదేనండి, దేవుడి మీద నమ్మకం ఉంచుతున్నాను, కానీ ఒక క్లారిటీ అనేది కావాలి కదా. ఏం జరుగుతుందో, రేపు ఏం జరుగుతుందో తెలిస్తే క్లారిటీ ఉంటుంది కదా. రేపు ఏం జరుగుతుందో నీకు తెలిస్తే ఇంక నువ్వు దేవుడి మీద నమ్మకం ఉంచేదేముంది? ఆల్రెడీ నీకు తెలిసిన తర్వాత ఇంక దేవుడు నువ్వు నమ్ముతావా? నువ్వు తెలిసిన తర్వాత ఇంకా దేవుడిని ఇంకా నువ్వు ఆశ్రయించేదేముంది? దాని నమ్మకం అనేది అనరు, అంటారా? తెలియనప్పుడు రేపేం జరుగుతుందో నీకు తెలియదు కదా. చీకటిగా ఉంది అంతా కూడా. నువ్వు అప్పుడు ఒక అడుగేస్తూ ఉన్నావు. ఎందుకు వేస్తూ ఉన్నావు? నా తండ్రి, నా దేవుడు నా చేయి పట్టుకుని ఉన్నాడు, ఆయన నన్ను ఎత్తుకుని ఉన్నాడు, ఆయన నన్ను నడిపిస్తూ వాడై ఉంటూ ఉన్నాడు. నాకు కనిపించకపోయినా పర్లేదు, నా తండ్రి నా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు కనుక నా పూర్తి నమ్మకం ఎవరి మీద? నా దేవుని మీద. నన్ను నడిపించినట్టు నా దేవుని మీద. ఆయన చూసుకుంటాడులే అని నువ్వు వేసే అడుగే నమ్మకం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనం ఏమంటాం తెలుసా? మనకు దేవుని చిత్తం తెలియాలి. ఎందుకు? మనం ఆయన నమ్మం కదా. దేవుని నమ్మం మనం. నువ్వు చేస్తావని తెలుసులే, కానీ ఏం చేస్తావు ఫస్ట్ నాకు చెప్పు. నాకు చెప్పి నువ్వు చెయ్యి. చెప్పకుండా అయితే మనం చేయలేం. కాని పని. అబ్రహాం అలా చేశాడా? దేవుడు పిలవగానే లేచి బయలుదేరి వెళ్ళిపోయాడు. నువ్వు ఎక్కడికో చెప్పు, ఫస్ట్ చెప్పు, అప్పుడు కానీ నేను వస్తాను అనలే. నేను వస్తాను కానీ ఎక్కడికో చెప్పు అని అడగలేదు ఆయన. వెళ్ళిపోయాడు అంతే గుడ్డిగా. తన కొడుకును తీసుకొచ్చి బలిం అనగానే, అదేంటి ప్రభువా, ఇదేం లాజిక్? ఇంతకాలం కూడా ఇవ్వు అని నిన్ను అడిగాను కదా. ఇంతకాలం వెయిట్ చేసింది నువ్వు ఇస్తావనే కదా. నువ్వే కదా వాగ్దానం చేసింది. మళ్ళీ తిరిగి ఇప్పుడు దీన్ని బలిచ్చేయమంటావేంటి? అసలు ఏంటి కారణం ఏంటి? అసలు ఏమైంది? డిస్కషన్ పెట్టలేదు, తెలుసుకోవాలని అనుకోలేదు. దేవుడు ఇమ్మన్నాడు, చేశాడు అంతే. అది నమ్మకం. అందుకే ఆ నమ్మకము అది అతనికి నీతిగా ఎంచబడింది. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రశ్న. ఆ నమ్మకం మనకున్నదా? ఆ నమ్మకం మనకి ఉన్నదా? ఏ రోజైనా నువ్వు దేవుని దగ్గర, నా దేవుడున్నాడు నన్ను చూసుకోవటానికి, నా దేవుడున్నాడు నన్ను నడిపించేవాడు, రేపేం జరుగుతుందో నాకు అనవసరం, నేను భయపడను, దాని గురించి బాధపడను, నేను ఆలోచించను, దేవుడు నాకేం చెప్పాడో అది నేను పాటిస్తాను, నేను చేస్తానంతే అని నువ్వు ఎప్పుడైనా అటువంటి ధైర్యముతో, అటువంటి నమ్మకముతో ఒక్క క్షణమైన నువ్వు జీవించావా? ప్రియమైన బిడ్డరా, అబ్రహాము ఆ రీతిగా జీవించాడు. అందుకే అది అతనికి నీతిగా ఎంచబడింది. నోవాహు, అతని తరములంతట్లో నోవాహు నీతిమంతుడిగా ఎంచబడ్డాడట. తరములోనే ఉన్నటువంటి ప్రజలందరిలోనే నోవాహు మాత్రం నీతిమంతుడిగా. ఎందుకనంటే దేవుని నమ్మాడు గనక. నోవాహు వచ్చి ప్రకటించాడయ్యా, దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో జలప్రళయం రాబోతుందంట, ఆ పాపమంతా కూడా పండిపోయింది కనుక కనీసం ఇప్పటికైనా కానీ
ఇదిగో దేవుడు ఆ ఓడను నిర్మించమన్నాడు, ఓడను నిర్మిస్తూ ఉన్నాను కనుక మీరు అందరూ కూడా ఆ ఓడలోనికి రండి, మీరు రక్షింపబడతారంటే వాళ్ళందరూ కూడా నమ్మారా? వెళ్ళవయ్యా, ఏంటి జలప్రళయం వచ్చి మొత్తం అంతా మునిగిపోద్దా? మాకు తెలియదేంటి, మేము చూడని వర్షాలా, మేము చూడని వరదలా? దేవుడు అంత కఠినాత్ముడా ఏంటి? ఎవ్వరు కూడా నమ్మలేదు. కానీ నోవాహు నమ్మాడు, దేవుని స్వరాన్ని విని నమ్మాడు, ఓడను నిర్మించాడు. తను తన కుటుంబం ఆ ఓడలోనికి ప్రవేశించింది, రక్షింపబడింది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన బిడ్డలారా, దేవుని యందు నమ్మిక ఉంచడమే అది మనకు నీతిగా ఎంచబడుతుంది. ఈ నీతి ఎక్కడిది? దేవుని యొద్ద నుంచి వచ్చున్నది. ఈ నీతి ఎవరి ద్వారా వస్తున్నది? యేసుక్రీస్తు ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే మనము ఆజ్ఞలు పాటించి ఏదైతే పొందుకోవాల్సిన నీతి ఉన్నదో అక్కడ మనం ఫెయిల్ అయిపోతూ ఉన్నాం. కనుక దేవుడే మనం ఫెయిల్ అవటం ఇష్టం లేక ఆయన ఏం చేస్తున్నాడు? తన కుమారుడిగా ఈ లోకానికి దిగి వచ్చి శిలువ మీద ఆయన రక్తాన్ని కార్చి మన పక్షమున ఆయన చేసినటువంటి ఆ త్యాగము ద్వారా, ఆ ధర్మశాస్త్రం 100% ఆయన నెరవేర్చడం ద్వారా కదా. సో ఆయన ఏ పాపము లేనివాడిగా జీవించాడు, ఏ దోషము లేనివాడిగా జీవించాడు. తండ్రి యందు ఆయన నమ్మిక ఉంచి ఉన్నాడు, తండ్రి ఆజ్ఞలను అనుసరించి ఉన్నాడు. కనుక ఆయనలో ఎటువంటి పాపమును లేదు. ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, కానీ దాన్ని పూర్తిగా నెరవేర్చడానికి వచ్చి ఉన్నాడు. కనుక దాన్ని పూర్తిగా పాటించిన వాని యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన యందు మనం నమ్మిక ఉంచినప్పుడు, ఆయన ద్వారా మనము ఆ యొక్క నీతిని మనము సంపాదించుకోగలుగుతాం. హల్లెలూయా. ఎందుకంటే ఇక ఆజ్ఞ ద్వారా మనం ఆ నీతిని మనం సంపాదించుకోలేకపోతున్నాం కనుక ఆజ్ఞను పరిపూర్ణముగా దాన్ని పాటించి నెరవేర్చినటువంటి వాని యందు ఆయన ద్వారా మనము ఆ యొక్క నీతిని మనము సంపాదించుకోగలుగుతున్నాం. హల్లెలూయా. సో కనుక ఈ నీతి మన హృదయాన్ని కాపాడుకోగలిగినటువంటిది. ఆ యొక్క నీతి మన నీతి అయితే అది పనికిరాదు, కానీ దేవుని యొక్క నీతి, దేవుని యొద్ద నుంచి దొరికినటువంటి నీతి మాత్రమే మనము సంపాదించుకోగలుగుతాం. ఎందుకంటే నీతి అనేది దేవుని యొక్క గుణ లక్షణాల్లో ఒకటి కదా. దేవుని యొక్క గుణ లక్షణాల్లో ఒకటి. ఆయన అద్వితీయుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, సర్వశక్తిమంతుడు కదా. ఆయనలో ఎటువంటి పాపము లేదు, ఆయన పరిశుద్ధుడు గనక ఆయన లక్షణము అయి ఉంటా ఉన్నది ఇక నీతి. ఆ నీతి మనం పొందుకోవాలి అని అంటే మనము ఆయన యందు నమ్మిక ఉంచాలి. కనుక ఆ యొక్క నీతి మన యొక్క స్వభావములో, మన యొక్క ప్రవర్తనలో, మన యొక్క నేచర్లో, యొక్క జీవితంలో ఆ నీతి మనల్ని మారుస్తుంది, మనల్ని నీతిమంతులుగా చేరుస్తుంది. సో ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన బిడ్డలారా, ఆ యొక్క నీతి ద్వారా, ఈ యొక్క నీతి ద్వారా మనము 5 ఏమంటాము బెనిఫిట్స్ అనేవి మనము చూడబోతూ ఉన్నాం. మన హృదయాన్ని ఇక నీతి ద్వారా మనము కాపాడుకోగలుగుతాం కదా. సో ఎలా కాపాడుతుంది, సో నీతి ఏం చేస్తుంది అనేది ఒక 5 ఏక లక్షణాలు మనము చూస్తున్నాం. త్వరగా నేను చూపించి ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. సో నెంబర్ 1, మొట్టమొదటిది కనుక మనం గమనించినట్లయితే ఈ నీతి మన హృదయమును అదేం చేస్తుంది? కాపాడుతూ ఉన్నదంట. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, మీరు ఉత్తమమును రైట్, ఈ లోక మర్యాదను అనుసరించక దేవునికి అనుకూలమైనది, ఉత్తమమైనది ఏదైతే ఉన్నదో అది మనము తెలుసుకోవాలి. దాన్ని అనుసరించాలంటే ఏం చేయాలంటే మన మనసు ఏమవ్వాలి? నూతన పరచబడాలి. హల్లెలూయా. సో మన మనస్సు మారాలి, మన మనస్సు దేవుని వైపు తిరగాలి. సో ఇక నీతి ఏం చేస్తూ ఉన్నదనంటే మన మనస్సును మారుస్తూ ఉంటుంది. ఎందుకనంటే మన మనస్సు మారనిదే మన మనసును మనం కాపాడుకోలేం కదా. ఈ హృదయము ఏమి ప్రొడక్షన్ ఏమి చేయాలి, ఏమి ఉత్పత్తి చేయాలి
అది గనక మంచిదైతే మంచి పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది, అది చెడ్డదైతే చెడు పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. సో కనుక నువ్వు చెడిపోయి చెడు పదార్థాలను ఉత్పత్తి చేస్తూ నేను దేవుని యొక్క ఏమంటాము ఆ దేవుని దగ్గర నేను నివసించాలి అని అంటే కుదరని పని. సాతాను నిన్ను హ్యాక్ చేసి, నీ హృదయాన్ని హ్యాక్ చేసి, నీ హృదయం ద్వారా అన్ని చెడు ఆలోచనలు ఉత్పత్తి చేస్తూ ఉంటాడు. తద్వారా నువ్వు దేవునికి వ్యతిరేకంగా మారడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో కనుక నువ్వు ఈ పోరాటంలో నువ్వు నెగ్గాలి, గెలవాలి. సాతాను ఏ రీతి అయితే నిన్ను మోసం చేస్తున్నాడో దాన్ని నువ్వు కాపాడుకోవాలి అని అంటే నీ మనస్సు నీ మనస్సును నువ్వు కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోగలుగుతావు? ఎలాగనంటే ఇగో మనం ఏది అయితే ఈ యొక్క లోకంలో మనం ఇక స్వాభావికమైనటువంటి ఇక పాపము కదా, మనం పుట్టుకతోనే మనం జన్మించిన తర్వాత ఎవరు కూడా నీకు అబద్ధం ఆడమని చెప్పరు కదా, ఎవరు కూడా ఇదిగో ఇది చేయొద్దురా అని అంటే చేయమని ఎవరు కూడా చెప్పరు. కానీ మన స్వభావంలోనే అది, మన నేచర్లోనే అది ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉన్నది. మరి దాన్ని ఎవరు మార్చాలి? మరి దాన్ని ఎవరు రిపేర్ చేయాలి? ఇదిగో ఈ నీతి అనేది దాన్ని రిపేర్ చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన మిషన్ ఖరాబ్ అయిపోయి సౌండ్ వస్తూ ఉంటుంటే దాన్ని రిపేర్ చేయడానికి నీతి అనేది ఉపయోగపడుతుంది. నీ మనస్సును మారుస్తుంది. నీ మనస్సును మార్చి నిన్ను దేవుని దగ్గర నిలబెడుతుంది. సాతాను చేసినటువంటి ఆ యొక్క బాణములను, సాతాను నీ ఆలోచనలు ఏ రీతిగా అయితే డైవర్ట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడో దాని నుంచి ఈ నీతి నిన్ను కాపాడుతుంది. మరొక వచనాన్ని మనం చూద్దాము. ఆ 73వ కీర్తన 26వ చరణం. 73వ కీర్తన 26వ చరణం. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను ఆమేన్, హల్లెలూయా. నా యొక్క శరీరము నా హృదయం క్షీణించిపోయినప్పటికీ కూడా నాకు ఆశ్రయదుర్గము ఎవరై ఉంటూ ఉన్నారు? నా దేవుడు. నా దేవుడు నన్ను కాపాడగలిగినటువంటి వాడు, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గమైనటువంటి వాడు, నా దేవుడు నాకు ఎల్లప్పుడూ కూడా నాకు తోడుగా ఉంటూ ఉన్నాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటాం, నేను బలహీనపడిపోయాను, నాకు గాయం తగిలింది, ఇంక నేను ఎందుకు పనికిరాని, ఇంక నేను ఓడిపోయానని మనం అనుకుంటూ ఉంటాం. లేదు లేదు, కానీ నిన్ను నీ గాయములు కట్టువాడు, నీ హృదయమును బాగు చేయువాడు, ఆయన నిన్ను బలపరచువాడు. దేవుడు మన ఆశ్రయదుర్గమై ఉంటూ ఉన్నాడు. యుద్ధంలో పోరాడుతూ ఉన్నప్పుడు గాయం తగిలి పడిపోతూ ఉంటారు. పడిపోతూ ఉంటే అక్కడ వారికి ఆ గాయములు కట్టడానికి వాళ్ళకి మెడికేషన్ చేయడానికి ఒక టీం ఉంటుంది అక్కడ. పూర్వకాలంలో కూడా యుద్ధాలు జరిగేటప్పుడు స్త్రీలు, అనేక మంది పనివారు ఈ యొక్క సైనికులు గాయం తగిలి పడిపోయిన సైనికులను తీసుకువచ్చి మరలా వాళ్ళ గాయాలని కడుతూ ఉండేటువంటి వారు, వాళ్ళకి నీళ్ళు అందించేటువంటి వారు. ఎందుకంటే చాలా అవసరం. గాయపడినటువంటి వాళ్ళు ఆ రీతిగానే వదిలేస్తే రక్తం అంతా పోయి చనిపోతాడు, ప్రాణాలు పోయేటువంటి ప్రమాదం ఉంటా ఉంటుంది. కనుక ప్రియమైనటువంటి బిడ్డలారా, మన ఈ పోరాటంలో మనకు అనేక మార్లు మన గాయాలు తగిలి మన క్షీణించిపోయిన పరిస్థితుల్లో మన ఆశ్రయదుర్గం ఎవరంట? దేవుడే. హల్లెలూయా. ఆయన మన గాయములను కట్టి తిరిగి మనల్ని బాగు చేయవాడు ఆయనే. కనుక నువ్వు ఎప్పుడైతే ఆయన మీద నువ్వు నమ్మిక ఉంచుతావో అది నీకు నీతిగా ఎంచబడుతుంది. ఆ నీతి నిన్ను, నీ హృదయాన్ని కాపాడుతుంది, రక్షిస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం కనుక మనం చూసినట్లయితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. హల్లెలూయా. సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని యొక్క సమాధానం అంట. మనం చాలాసార్లు జ్ఞానమే గొప్పదే అనుకుంటూ ఉంటాం, కానీ జ్ఞానము కంటే కూడా మించినది సమాధానం. ఎందుకంటే ఈ సమాధానం ఏం చేస్తుంది? ఇది క్రీస్తు వలన కలిగినది, అది మీ హృదయములను మీ తలంపులను కావలిగా ఉంచుతుంది. ఎవరైనా బుద్ధి లేదా ఈ తప్పు చేయడానికి? తప్పు చేయదని తెలుసా, నీకు తెలీదా అని అంటూ ఉంటాం కదా. రైట్, చాలా జ్ఞానవంతుడు, రైట్, ఎప్పుడు తప్పు చేయడు. కేవలం జ్ఞానం ఉంటేనే తప్పు చేయడు అని అనలేము కదా. ఎందుకంటే మన జ్ఞానము వెర్రితనంగా కనిపిస్తూ ఉంది.
జ్ఞానమునకు మించినది దేవుని యొక్క సమాధానము. అది మన హృదయానికి, మన తలంపులకు అది ప్రొటెక్ట్ చేస్తుంది, కావలి కాస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ సమాధానమే గనక మనలో లేకపోతే మనం ఎప్పటికప్పుడు పరిగెడుతూ ఉంటాం ఇటు అటు. అమ్మో ఏమైపోతుందో కదా, రేపు ఏమవుతుందో, రేపు నా దగ్గర తినడానికి తిండి లేదు కదా, మరి ఆ తిండిని ఎలా సంపాదించుకోవాలి, అమ్మో ఆకలితో ఉంటానేమో, నా పిల్లల పరిస్థితి ఏమైపోతుందో, సో నా పిల్లలకి నేను తిండి పెట్టుకోలేకపోతే నన్ను ఏమనుకుంటుందో ఈ సమాజం, ఈ లోకం, ఈ కుటుంబం ఏమనుకుంటుందో. కనుక ఏం చేయాలి? ఏదో ఒకటి చేసి డబ్బును సంపాదించాలి. ఏం చేయగలుగుతాను? మంచి మార్గంలో వెళ్తే ఎప్పటికి సంపాదిస్తాను డబ్బు? ఏదో ఒక తప్పు మార్గంలో తప్పు చేస్తే ఈజీగా తొందరగా డబ్బును సంపాదించుకుంటా. ప్రేమందని బిడ్డలారా, నీకు కలిగే భయము, నీకు కలిగే బాధలో నుంచే సాతాను నిన్ను మోసం చేయాలని ప్రయత్నము చేస్తుంటాడు. దేవుని యందు నమ్మిక నీకు సమాధానాన్ని ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమాధానము నీ తలంపులను తప్పుడు ద్రోవను పోనివ్వకుండా కాపాడుతుంది. నీ హృదయము చింతించకుండా, బెంబేలెత్తకుండా నీ హృదయాన్ని కాపాడుతుంది. కనుక ప్రేమందని బిడ్డలారా, దేవుని యందు నమ్మిక ఉంచడం అనేది అది మన హృదయాన్ని రక్షిస్తుంది, కాపాడుతుంది. అబ్రహాము ఆ రీతిగా దేవుని నమ్మాడు కనుక అది అతని నీతిగా ఎంచబడింది. ఈరోజు నీవు నేను మన హృదయాలను కాపాడుకోవాలి అని అంటే, ఎందుకంటే ఈ హృదయం కాపాడుకోవడం మనకు చాలా అవసరం. ఈ హృదయాన్ని మనం కాపాడుకోవాలి అని అంటే దేవుణ్ణి నువ్వు నమ్మవలసినదే. అది తప్ప వేరే ఆప్షన్ అనేది లేనే లేదు. ఇక రెండవది కనుక మనం గమనించినట్లయితే, ఈ యొక్క నీతి అనేది దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి గొప్ప బహుమానం. నీతి అనేది ఒక గొప్ప బహుమానం, విలువైనది. ఇదేదో ఊరికనే మనకి వెళ్ళి షాప్లోకి వెళ్ళి కొనుక్కునేది కాదు. ఈ లోకంలో ఎక్కడ పడితే అక్కడ దొరికేది కానే కాదు. నీతి అనేది బహుమానము. ఇది మనం సంపాదించుకునేది కానే కాదు. ఒకసారి మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 64 అధ్యాయం 6వ వచనం ఒకసారి మనం చూద్దామా? యెషయా గ్రంథము 64 అధ్యాయం 6వ వచనం. ఆలకించుడి. 64 అధ్యాయం 6వ వచనం. మేమందరము మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె, మేమందరము ఆకువలే వాడిపోతిమి. చూసారండి, అక్కడ మనం గమనించినట్లయితే మనమున్న స్థితి మనకు చాలా చక్కగా మనకు అద్దంలో మనకు చూపిస్తూ ఉంది. మనం ఏ స్థితిలో ఉన్నామంట? వాడిపోయిన స్థితిలో ఉన్నాం, మురికి గుడ్డల వంటి స్థితిలో ఉన్నాం, పాడైపోయినటువంటి స్థితిలో ఉన్నాం, అపవిత్రమైనటువంటి స్థితిలో ఉన్నాం, మన దోషముల చేత మనం కొట్టుకుపోయేటువంటి స్థితిలో మనము ఉంటూ ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి స్థితిలో ఉండి మనం నీతిమంతులమని మనం చెప్పుకోగలుగుతామా? ఇలాంటి స్థితిలో ఉండి ఇలాంటి స్థితిలో ఉన్న మన యొక్క నీతి మనల్ని రక్షిస్తుందా? మరి ఏంటి అని అంటే మనం గమనించినట్లు, అందుకోసమే మనమున్న ఈ స్థితిలో నుంచి నీతిని మనం ఏమాత్రము సంపాదించుకోలేము. ఇది కేవలము ఎవరైనా మనకు బహుమానంగా ఇస్తేనే మనం దాన్ని పొందుకోగలుగుతాం. అందుకే దేవుడే మనల్ని ప్రేమించి మనకు ఈ నీతిని బహుమానంగా ఇస్తూ ఉన్నాడంట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం కనుక మనం గమనించినట్లయితే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. హల్లెలూయా. మనము ఆ నీతి అనే బహుమానాన్ని మనం పొందుకొనుట కొరకై పాపము ఎరుగని దేవుణ్ణి, దైవ కుమారుని పాపముగా చేసి, ఇది దేవుడు అనుగ్రహించినటువంటి బహుమానం. హల్లెలూయా.
మన యొక్క పాపం వల్ల మనం ఆ నీతిని మనం పొందుకోలేం. కానీ ఏ పాపము లేని దేవుడు ఆ యొక్క నీతిని మనకు అనుగ్రహించుట కొరకై ఆయనే దిగి వచ్చి మనకున్న దోషాలన్నింటినీ కూడా కడుగు వేయటానికి, మనకున్న అపవిత్రతను తీసివేయటానికి, మనకున్న పాపము తొలగించటానికి, మన పాపము, మన మురికి, మనదంతా కూడా ఆయన మీద వేసుకుని ఆయనే పాపముగా మారి ఆయన యొక్క నీతిని మనకు బహుమానంగా ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటారు బిడ్డారా? మన హృదయాన్ని కాపాడుకోవడానికి నీతి అనేది అవసరము. నీతి అనే కవచం అనేది అవసరము. ఆ నీతి అనే కవచము దేవుని యొక్క బహుమానమై ఉన్నది. అది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమై ఉంటున్నది. ఇంకెక్కడ కూడా నీకు దొరకదు. అందుకే క్రీస్తునందు నమ్మిక ఉంచుట వలన మాత్రమే మనం దాన్ని పొందుకోగలుగుతాం. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అదే పౌలు మాట్లాడుతూ ఉంటాడు. ఏంటంటే యూదులైనప్పటికీ, వారికి ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ, వారి ధర్మశాస్త్రం వారిని రక్షించనేరదు గనక ఆ ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా నెరవేర్చినటువంటి వాడు యేసు క్రీస్తునందు వారు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే వారు నీతిమంతులుగా తీర్చబడతారు. హల్లెలూయా. అదే రీతిగా ఆ యొక్క యూదులు కానటువంటి వారికి కూడా, ఆ ధర్మశాస్త్రం లేనటువంటి వారు అయినప్పటికీ, మనస్సాక్షి వలన ఉన్న వారైనప్పటికీ కూడా, వారు కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే వారు నీతిమంతులుగా ఎంచాయి. సో ఎవరైనప్పటికీ ఈ లోకములో, యూదులు కానీ, గ్రీకు దేశస్తులు కానీ, అన్యులు కానీ, ఎవరైనప్పటికీ ప్రతి ఒక్కరూ నడవవలసినటువంటి ఏకైక మార్గము, నమ్మవలసినటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. హల్లెలూయా. ఆయన యందు నమ్మిక ఉంచడం ద్వారా మాత్రమే నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు. ఇది దేవుడు నీకు ఇచ్చే బహుమానము. యేసుక్రీస్తును మనకు బహుమానంగా మనకు అందించి ఉన్నాడు. హల్లెలూయా. ఇక మూడవది కనుక మనం గమనించినట్లయితే, ఈ యొక్క నీతి అనేది నిత్య అవసరమైనటువంటి వస్తువు. సరే అండి, ఇది బహుమానం అన్నారు కదా, సరే చూద్దాంలే, మెల్లిగా సంపాదించుకుందాం, మన దగ్గర ఉంటే మళ్ళీ పోతుంది అక్కడెక్కడ అనుకోవడానికి లేదు. ఇది మనకి నిత్యావసర వస్తువు. ఇది ప్రతిరోజు మనకు కావాల్సిందే. మనకు వాటర్ లేకుండా ఏ రీతిగా అయితే మనం ఉండలేమో, మన విజయవాడలో మొత్తం వరదలు వచ్చేసినాయి కదా. సో వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు ఎంతోమంది దాతలు వెళ్ళి వాళ్ళకి సహాయము పంపించారు. సో కనుక వారికి కావాల్సినటువంటి నీళ్లు, పాలు, ఆహారం నిత్యావసరమైనది. ఏదో బిర్యానీలు కాదు. చిన్నపిల్లలకి పాలు తాగడానికి నీరు, కొంత బియ్యము. మేము కూడా కొన్ని పంపించాం. ప్రియమైన బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఈ నిత్యావసర వస్తువులు ఏందే మనం జీవించలేం. నీతి కూడా మన హృదయమును కాపాడుకోవడానికి నిత్యావసరమైనటువంటి వస్తువు. దీని గురించి మెల్లిగా ఆలోచిద్దాంలేండి. ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను కదా. మెల్లి 50-60 సంవత్సరాలు వచ్చిన తర్వాత, నేను రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత, నా బాధ్యతలన్నీ కూడా తీర్చేసిన తర్వాత, అప్పుడు నేను దీని గురించి ఆలోచిస్తాను. చాలామంది చర్చికి రమ్మంటే, దేవుణ్ణి నమ్ముకోమంటే ఎందుకు నమ్ముకోరు తెలుసా? ఎందుకంటే ఇప్పుడు నేనున్న ప్రొఫెషన్లో అండి తాకుండా ఉండలేను, అబద్ధాలు ఆడకుండా ఉండలేను, నడవదు. కనుక ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అనుకో, ఇవన్నీ వదిలిపెట్టాలి. ఇవన్నీ వదిలిపెడితే నా జీవిత పోషణ ఎట్లా? ఇవన్నీ నేను కోల్పోతాను. కాబట్టి నేను అన్ని బాధ్యతలన్నీ తీర్చేసిన తర్వాత, నాకు ఏ బాధ లేదు, నాకు రూపాయి అవసరం లేదు అనుకున్నప్పుడు, అప్పుడు నేను దేవుని దగ్గరికి, దేవుడు అంటున్నాడు, ఓరి మూర్ఖుడా, ఈ రాత్రి నేను నీ ప్రాణం అడిగితే ఏం చేస్తావు? ఈ రాత్రే గనక నీ ప్రాణం అడిగితే, అది నీ చేతుల్లో ఉందా? నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోవడానికి నీ చేతుల్లో లేదు. ఈ రాత్రే గనక నీకు గనక ప్రాణం గనక పోతే ఏంటి నీ పరిస్థితి? వెళ్ళి దేవుని ముందు నిలబడినప్పుడు, దేవుడు నీకు ఇచ్చిన అవకాశం నీవు అనుకుంటూ ఉంటావు, నాకు నిత్యావసర వస్తువులు ఇవే, డబ్బే. రేపొద్దున నాకు పాల ప్యాకెట్ వచ్చిందా లేదా పొద్దున్నే చాయ్ పెట్టుకోవడానికి కదా. ప్రతి ఇంట్లో అదే పరిస్థితి. పొద్దున్న లేగానే
చాయబడాలి. చాయబడాలంటే పాల ప్యాకెట్ ఉండాలి. కాబట్టి ఈ రాత్రే నువ్వు వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురా. రేపొద్దున నాకు చాయ్ లేకపోతే నీకు టిఫిన్ ఉండదు, బాక్స్ ఉండదు. పాపం మగవాళ్ళందరూ కూడా కనెక్ట్ అవుతున్నారు. నిత్యావసర వస్తువు ఏం చేద్దామండి మరి? ప్రేమేందేమని పిల్లరా, రేపొద్దున చాయ్ దాకా ఆలోచించావు నువ్వు, కానీ ఈ రాత్రే దేవుడిని ప్రాణం అడిగితే దాన్ని కాపాడుకోవడానికి నీ దగ్గర ఇది ఉందా? ఏమీ లేదు. రేపొద్దున పాల ప్యాకెట్ గురించి మనం బాగా ప్లాన్ చేస్తాం, కానీ ఈ రాత్రి మనం ప్రాణం పోతే మనం పరలోక రాజ్యం చేరాలి అంటే మనకు కావాల్సినటువంటి నీతి అనేది ఏదైతే ఉందో దాన్ని మాత్రం మనము దాచుకోము, మనం దగ్గర పెట్టుకోము. దేవుడు అంటూ ఉన్నాడు, నీతి అనేది నిత్యావసర వస్తువు. రేపు ఏం తిందుమా, రేపు ఏం త్రాగుదామా నువ్వు ఆలోచిస్తున్నావేమో. ఈ రోజు నీ దగ్గర ఈ నీతి ఉన్నదా? రేపటిదాకా బ్రతికుంటే కదా అప్పుడు రేపటి గురించి ఆలోచించవచ్చు. అసలు ఏమీ ఆలోచించకుండా ఈ ఆకాశ పక్షులే చక్కగా హాయిగా తిరుగుతున్నాయి, తింటున్నాయి, పోషింపబడుతున్నాయి. ఆ వాటికంటే కూడా శ్రేష్టమైనటువంటి వాడు, శ్రేష్టమైన దానవు నువ్వు పోషింపబడలేవా? దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? దానికంటే కూడా ముఖ్యమైనది, ఈ రాత్రే గనక నీ ప్రాణం అడిగితే నీవు పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే, నిత్య నరకాగ్ని గుండంలో పాలవకుండా ఉండాలి అంటే, నీకు కావాల్సిన నిత్య అవసరమైనది, నీ హృదయము మారి దేవుల్లో నిలబడగలిగేది, దేవుని వైపు నువ్వు నిలుచోవాలంటే నీకు కావలసినది నీతి అనేటువంటి కవచం నీ దగ్గర ఉన్నదా? ఈరోజు ఈ క్షణం నువ్వు ఆలోచించాల్సింది ఇది. నువ్వు బాధపడాల్సింది దీని కొరకు, ప్రయాసపడాల్సింది దీని కొరకు. అందుకోసమే దేవుడు అంటాడు, మొదట ఆయన రాజ్యమును, నీతిని వెతకండి ఫస్ట్. అప్పుడు సమస్తం వాటందరికీ అవి మీకు ఆల్రెడీ, వాటి గురించి నువ్వు ఆలోచించాల్సిన పని లేదు. నువ్వు అడగక ముందుగా నీ కోసం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాను నేను. నువ్వు అడగాల్సింది దేనికోసమయ్యా అంటే నీతి కోసం నువ్వు అడగాలి. హల్లెలూయా. ఇది నిత్యవసరమైనటువంటి వస్తువు. మనం చూసినట్టు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కనుక అది అతని నీతిగా ఎంచబడింది. నోవాహు అతని తరమంతటిలో కూడా అతడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అబ్రహాము దేవుని దగ్గర డిస్కస్ చేస్తున్నాడు, దేవుని దగ్గర అడుగుతున్నాడు, యాచన చేస్తున్నాడు, అయ్యా. ఎందుకంటే దేవుడు సొదొమ గొమొర్రాని కూల్చివేయడానికి, నాశనం చేయడానికి ఆయన నిర్ణయించుకున్నప్పుడు, ఇది నా స్నేహితుడితో చెప్పకుండా నా స్నేహితుడి దగ్గర ఎలా దాస్తాను, స్నేహితుడితో చెప్దాం. అబ్రహాము, ఇదిగో నేను ఈ పని చేద్దాం అనుకుంటున్నానయ్యా. అబ్రహాముకి వెంటనే గుర్తొచ్చాడు, ఎవరు? అయ్యో, లోతున్నాడు కదా అక్కడ. కానీ ఇప్పుడు నేను డైరెక్ట్గా అడగలేను లోతుని కాపాడమని, ఎందుకంటే లోతు పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు. అందుకే ఆ దేవుడిని అడుగుతున్నాడు, అయ్యా నీ దగ్గర ఒక లాజిక్ ఉంది కదా, నువ్వు నీతిమంతుల్ని కాపాడుతావు కదా. అవును, కాపాడుతాను. అయితే మరి అక్కడ నీతిమంతులు ఉన్నారనుకో, కాపాడుతావా? ఎస్, డెఫినెట్గా కాపాడుతాను. మళ్ళీ డౌట్ వచ్చింది, ఒకవేళ అంతమంది లేరనుకో, ఎంతమంది ఉండాలి? ఒక 50 మంది ఉంటే కాపాడుతావా? ఓ, తప్పకుండా కాపాడుతాను. అలా బేరమాడుకుంటూ వచ్చాడు. మేమందరం పిల్లరా, నీతి అనేది మనల్ని కాపాడటానికి అది ఎంతగానో అవసరమై ఉన్నది. ప్రతి క్షణము, ఎప్పుడో రేపో ఎల్లుండో వచ్చే సంవత్సరం కాదు, ఈ క్షణము. ఎందుకంటే మరుక్షణం నీకేం జరుగుతుందో నీకు తెలియదు. ఈ క్షణము నువ్వు ఏమైనప్పటికి కూడా నువ్వు దేవుని దగ్గర నువ్వు నిలబడగలగాలంటే నీకు నీతి అనేది చాలా అవసరం. సో ఇక 4వది కనుక మనం గమనించినట్లయితే, ఇక నీతి అనేది మన మీద నేరము ఎవరైతే మోపుతున్నారో వాని నుంచి మనము తప్పించుకోవడానికి మనకి ఎంతగానో అవసరమైంది. మన మీద ఎవరు నేరం మోపుతారండి? మన మీద ఎవరు నేరం మోపుతారు? మనల్ని ఎవరైనా ఒక మాట అంటే మనము అస్సలు ఊరుకోం కదా, రోషం పొడుచుకొస్తుంది. మరి రోజు నిన్ను ఎన్నో మాట్లాడుతున్నాడు బాబు, ఎవరు? సాతాను. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం కనుక మనం గమనించినట్లయితే, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనము, మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగలు
మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరపు మోపు వాడైన అపవాది, హల్లెలూయా, రాత్రింబగలంట. నువ్వు అనుకుంటూ ఉన్నావు, మనకి చాలా బాధ అవుతుంది కదా మన గురించి ఎవరన్నా పక్కన ఎవరన్నా మాట్లాడుకుంటే. నువ్వు బాధపడాల్సింది ఏంటో తెలుసా? నీ గురించి నిత్యము కంప్లైంట్లు ఇచ్చేవాడు కూడా ఉన్నాడు. దేవుని దగ్గరే వెళ్ళి కంప్లైంట్స్ ఇస్తుంటాడు. ఇదిగో నీ కుమారుడు నీ కుమార్తె అన్నావు కదా, వెళ్ళి వాళ్ళ కోసం వెళ్ళి ప్రాణం పెట్టావు కదా, రక్తం కార్చావు కదా, ఇదిగో వాళ్ళ కోసం ఎంతో ప్రయాసపడుతున్నావు కదా, కానీ చూడు ఏం చేశాడు ఈరోజు పొద్దున. చర్చికి టైం అవుతుంటే దుప్పటి కప్పుకు పడుకున్నాడు. చూడు మీ ఓడి పరిస్థితి. నువ్వు ఇన్ని మేలు చేసావు కదా, ఇన్ని కాపాడావు కదా, దేవుడా దేవుడా అంటే నువ్వు ఆయనకి అర్హత లేకపోయినప్పుడు కూడా నువ్వు ఇది ఇచ్చావు కదా, కానీ చూడు ఈరోజు ఏం చేశాడు. రాత్రింపగలు అదే డ్యూటీ మీద ఉంటాడు. నీ మీద నేరము మోపుతూనే ఉన్నాడు. మనం చేసే ప్రతి పని ప్రతి చిన్నది, మనం చేసే ప్రతి తప్పులు దేవుని దగ్గర కంప్లైంట్ ఇస్తూనే. అయితే సాతాను మనకు తెలుసు కదా, ఆయన అబద్ధమునకు జనకుడు. దాంట్లో కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని అబద్ధాలు ఉంటాయి. మన మీద నేరం మోపేది దాంట్లో కూడా కొన్ని నిజాలు ఉంటాయి, కొన్ని అబద్ధాలు ఉంటాయి. ఎందుకనంటే కొన్నిసార్లు మనం తప్పు చేసినప్పటికీ మనం మరలా పశ్చాత్తాపడతాం కదా. అయ్యా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని మనము దేవుని దగ్గర మళ్ళీ మనము పశ్చాత్తాపడుతూ ఉంటాం. కానీ సాతాను ఏం చేస్తుంటాడు, లేదు వీడి గురించి నాకు తెలుసు, ఇప్పుడు పశ్చాత్తాపడినా కూడా మళ్ళీ చేస్తానని మన మీద కంప్లైంట్స్ ఇస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనం తప్పు చేసాం నిజమే, కానీ మనం పశ్చాత్తాపడినా కూడా మరలా మనం చేసిన తప్పులే మళ్ళీ ఎత్తి చూపిస్తూ ఉంటాడు. మరలా మనం ఎప్పుడో చేసిన తప్పులే మరలా మనకి ఎత్తి, ఇదిగో నువ్వు అప్పుడు నీ గురించి నాకు తెలీదా, ఒకప్పుడు ఎట్లున్నావో అని మనల్ని మనం డిగ్రేడ్ చేస్తూ, మనం చేసిన తప్పుల్ని మరలా తీసుకొచ్చి మనకు గుర్తు చేస్తూ, మనం దేవుని ముందు దేవుని సన్నిధిలో నిలబడనివ్వకుండా చేయాలని మనల్ని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏదో పొరపాటున లేట్ అయిపోయింది అనుకో చర్చ్కి, మనం సర్లే ఇప్పటికైనా వెళ్దామని మనం బయలుదేరుతూ ఉంటాం. కానీ వెంటనే సాతాను ఏమంటాడు తెలుసా, ఇప్పుడు నువ్వు వెళ్ళావు అనుకో అందరూ నిన్నే చూస్తారు, ఎందుకు లేట్ వచ్చావు అని అడుగుతారు. వెళ్ళటం అవసరమా? మొన్న ఆదివారం కూడా ఇట్లాగే లేట్ వెళ్ళావు, ఇప్పుడు కూడా లేట్ వెళ్ళావు కదా. సాతాను ఏం చేస్తాడంటే, వద్దులే కానీ ఇంకెందుకు, అయిపోయింది కదా ఎట్లాగో, ఆల్రెడీ సగం మునిగిపోయావు, ఇంకెందుకు ఇక, కానీ ఇక ఉండు, ఇక ఈ రోజుకి ఇక్కడే ఉండు, ఏం చేసుకుంటావులే, ప్రార్థన ఏం చేస్తావులే, వాక్యం ఏం చదువుతావులే, నిన్న చదివేవేంటి వాక్యం, మొన్న చదివేవా, ఈరోజు చదవకపోతే ఏమైంది, రేపు చూసుకోవచ్చులే, ఏదో పెద్ద రోజు చదివేటోళ్ళలాగా ఒకసారి మిస్ అయిపోగానే అమ్మో వాక్యం చదవ, అంత అవసరమా నీకు? మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి ఏమంటాడు తెలుసా, ఇగో చూసావా అస్సలు ఏమి లేదు మీ ఓడి దగ్గర అని కంప్లైంట్లు ఇస్తూ ఉంటాడు. ప్రేమేందని బిళ్ళరా, ఈ నేరములు మోపేవాడి యుద్ధ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. ఆ నేరములు మన హృదయానికి తాగకుండా మన హృదయాన్ని రక్షించుకోవాలి అని అంటే నీతి అనేది మనకు చాలా అవసరమేంటది. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు, నీకు వాగ్దానం చేసిన దేవుడు, నీకు నమ్మదగిన దేవుడు. నువ్వు దోషములు చేసినప్పటికీ ఒక్కసారి నువ్వు ఆయన వైపు తిరిగితే, ఒక్కసారి ఆయన పాదములు పట్టుకుని అయ్యా నన్ను క్షమించు అని ఒక్క మాట కనుక నువ్వు అనగలిగితే, వాటిని విడిచిపెట్టగలిగితే, నువ్వు చేసిన పాపములన్నీ కూడా ఆయన తుడిచివేస్తాడు. ఒక స్లేట్ మీద ఏ రీతిగా నువ్వు రాసి ఒక డస్టర్తో ఇలా తుడిస్తే మొత్తం క్లీన్ అయిపోతుందో, సముద్రం ఇసుక మీద నువ్వు ఎన్ని రాసినప్పుడు ఇక సముద్ర అలలు వచ్చి మొత్తం ఏ రీతిగా క్లీన్ చేసేస్తాయో, ఒక్కసారి కనుక నువ్వు ఆయన వైపు తిరిగి ఆయనను కనుక నువ్వు నమ్మి నువ్వు చేసిన తప్పులు ఒప్పుకుని విడిచిపెట్టగలిగితే, దేవుడు వాటన్నిటిని కూడా తుడిచినటువంటి పలకలాగా చాలా నీట్గా క్లీన్గా చేయగలిగినటువంటి వాడు మన దేవుడు. హల్లెలూయా. కనుక నువ్వు ఆయన యందు నువ్వు నమ్మకం ఉంచాలి. సాతాను మాటలు కాదు నువ్వు నమ్మాల్సింది, నీ ఇరుగు పొరుగు వారికి మాటలు కాదు నువ్వు నమ్మాల్సింది, నిన్ను పొడిచి నువ్వు చేసిన తప్పులను ఎత్తి చూపించినటువంటి వారి మాటలు కాదు నువ్వు నమ్మాల్సింది, దేవుని మాటలు నువ్వు నమ్మాలి.
దేవుడు నీ కొరకు చేసినటువంటి త్యాగాన్ని నువ్వు నమ్మాలి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నట్టు ఆ ప్రేమను నువ్వు నమ్మాలి. దేవుడు నీ ఎడల చూపిస్తున్నాడు ఆయన కృపను నువ్వు నమ్మాలి. ఆ నమ్మిక నీకు నీతిగా ఎంచబడుతుంది. ఇదిగో ఈ సాతాను నీ మీద ఏదైతే ఆ యొక్క ఏమంటాము నేరములు నీ మీద మోపబడుతూ ఉన్నాడో వాటి నుంచి నువ్వు తప్పింపబడతావు, కాపాడబడగలుగుతావు. హల్లెలూయా. ఆ శిక్ష నుంచి మనం తప్పించుకోగలుగుతూ ఉంటాం. ఇక మనము చివరిగా కనుక మనం గమనించినట్లయితే ఆ శిక్ష నుంచి మనము రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము 16వ వచనం ఒకసారి మనం చూసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9, 16 వచనాలు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. 16వ వచనం కూడా. మరియు పాపము చేసిన ఒకరి వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలగలేదు. ఎలాగనగా ఒక అపరాధ మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను, కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలమున వచ్చినదై మనుషులు నీతిమంతుగా తీర్చబడుటకు. హల్లెలూయా. శిక్షావిధి అయితే నువ్వు చేసిన ప్రతి పనికి ప్రతి శిక్ష, ఒక్కొక్క పనికి ఒక్కొక్క శిక్ష. కానీ దేవునికి కృప ద్వారా వచ్చినటువంటి ఈ నీతి ఏదైతే ఉందో ఈ శిక్షలన్నిటికీ కూడా ఒకే సమాధానము. ఈ శిక్షలన్నిటిని తప్పించుకోవడానికి వాటన్నిటిని కూడా తీసివేయగలుగుతుంది దేవుని యొక్క నీతి, ఆయన కృప ద్వారా మనకు అనుగ్రహింపబడిన నీతి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, కనుక ఈ నీతి అనేది మన హృదయానికి కవచము లాంటిది కదా. ఇది మన హృదయాన్ని రక్షిస్తుంది. ఇది బహుమానం, మనం సంపాదించుకోలేనిది. ఇది దేవుని యొద్ద నుంచి మనం పొందుకోగలిగేది. ఇది నిత్య అవసరమైనది. ఈ క్షణమే, ప్రతి క్షణము కూడా నీకు అవసరమైనది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అలాగే మన మీద నేరములు ఏవైతే మోపబడుతున్నాయో వాటి నుంచి మనము తప్పించుకోవడానికి నీతి అనేది మనకు అవసరము. ఆ యొక్క నేరములకు ప్రతిఫలముగా, మనం చేసిన తప్పులకు ప్రతిఫలంగా పొందుకుని ఉంటారు శిక్ష ఏదైతుందో ఆ శిక్షలన్నిటి నుంచి కూడా తప్పించబడేది ఈ యొక్క నీతి. ప్రేమదేవుని బిడ్డరా, ఈ ఉదయకాల సమయంలో మరి ఆ నీతిని మనం పొందుకున్నామా? ఆ నీతి దేవుని యందు, యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచడం ద్వారా మాత్రమే మనం దాన్ని పొందుకోగలుగుతాం. మరి ఆయన యందు మనం నమ్మిక ఉంచుతున్నామా, ఉంచుతున్నామా? ఒకసారి మనం పరీక్షించుకుందాం. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఆయన యొక్క ఆజ్ఞలను మనం పాటించడం ద్వారా, ఆయన యందు నమ్మిక ఉంచడం ద్వారా, ఆయన సన్నిధిలో మనం నిలబడటం ద్వారా ఆయన నీతిని మనం పొందుకోగలుగుతాం. ప్రతి క్షణము అనుక్షణము మనము వేడుకొనవలసింది, ప్రయత్నం చేయవలసింది, పోరాడవలసింది, సంపాదించుకోవలసినది విలువైనది ఈ లోకంలో దేవుని యొద్ద నుంచి. ఈ పోరాటంలో మనం గెలవాలి అని అంటే నీతి అనే కవచం మనకు చాలా అవసరమై ఉంటుంది. ప్రతిరోజు మనం దీని కొరకు మనం ప్రయాసపడాలి. ఎందుకంటే మన శత్రువు మన హృదయం టార్గెట్ చేస్తా ఉన్నాడు. మన హృదయము మోసపూరితమైనది. అది ఎప్పుడు ఏ రీతిగా పడిపోతుందో మనకు తెలియదు. కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని కాపాడుకోగలిగితే మనం దేవుని సన్నిధిలో నిలబడగలుగుతాం. దేవుని సన్నిధిలో మనం నిలబడితే మనము సమాధానము, రక్షణ, స్థిర నివాసము మనం పొందుకోగలుగుతాం. కనుక అన్నిటికీ మూలం ఈ హృదయం. కనుక ఈ హృదయాన్ని కాపాడుకోగలిగేది కేవలం నీతి ద్వారా మాత్రమే. అందుకే మొట్టమొదట మనం నీతిని వెతకాలి. మొట్టమొదట మనం నీతి కొరకు మనం ప్రయాసపడాలి. మొట్టమొదట మనము నీతిని సంపాదించుకోవాలి. ఈ నీతి మన ద్వారా మనము పొందుకునేది కాదు, కానీ ఈ నీతి దేవుడు అనుగ్రహించేది. ఇది బహుమానము. యేసుక్రీస్తునందు నమ్మికించడం ద్వారా మాత్రమే మనం దీన్ని పొందుకోగలుగుతాం. కనుక ప్రతిరోజు, ప్రతి క్షణము ఇదిగో నీ హృదయాన్ని దేవునికి సమర్పించి, నీ హృదయములో ఉన్న చెడు తలంపులు, చెడు ఆశలు, చెడు ఉద్దేశాలను దేవుని వాక్యముతో నువ్వు కడుక్కొని ప్రార్థన అనే సహవాసము ద్వారా దేవునిలో అంటుకట్టబడి రేపేం జరుగుతుందనే బాధ, భయం, భీతి వదిలిపెట్టి నా దేవుడు నాకున్నాడు, నన్ను నడిపించే నాథుడు నాకు తోడుగా ఉన్నాడు, నా తండ్రి, నా స్నేహితుడు, నా ప్రేమికుడు, నా కాపరి,
నా యాజకుడు ఆయనే, నా కొరకు విజ్ఞాపన చేయువాడు, నా పక్షంన వ్యాజ్యమాడువాడు. నా దేవుడు నమ్మదగిన దేవుడు నాకున్నాడు. నేను నమ్మకము నీకుంటే చాలు. నీకే క్లారిటీ అవసరం లేదు. దేని గురించి నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. దేవుని నమ్మితే చాలు, నువ్వు సమాధానంతోనే ఉండగలుగుతావు. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడి మా ప్రియపరులకు మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామముకు లెక్కలేని స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభా, ఈ ఉదయకాల సమయమందు ఆయన నీ సన్నిధానమందు మేము చేరి వచ్చి ఉంటుండగా నీ వాక్యం చేత మాతో మాట్లాడేందుకు అవును ప్రభా, నీతి అనేటువంటి మయమార్పు, ఆయన నీతి అనేటువంటి కవచం మా హృదయాలకి ఎంతో అవసరం. ఎందుకంటే మేము ప్రతి నిమిషం ప్రతి క్షణము కూడా ప్రభా మేము ఈ యొక్క పోరాటంలో మేము నిలిచి ఉంటూ ఉన్నాం. అనుక్షణము ఎన్నో 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 ప్రభా టెంప్టేషన్స్ మమ్మల్ని పడద్రోయాలని ప్రయత్నం చేస్తున్నాయి. సాతాను ఇదిగో ఈ యొక్క టెంప్టేషన్స్ ద్వారా మమ్మల్ని గురి పెడుతూ ఉన్నాడు. ఈ లోకంలో నాయన అబద్ధాలు ఆడడం దగ్గర నుంచి, లంచము తీసుకోవడం దగ్గర నుంచి, మోసపూరితమైన ఆలోచనలు, మోసపూరితమైన ఉద్దేశాలు, పాపకరమైన ఆలోచనలు ప్రభావ మేము ఎక్కడో ఒక చోట తప్పిపోతూనే ఉన్నాం. కనుక వాటి నుంచి మేము బయటపడాలి అని అంటే నీ యందు నమ్మిక ఉంచి నిన్ను ఆశ్రయించడం ద్వారా మాత్రమే, అదొక్కటే మార్గం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన రీతిగా నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవము, నీవే మార్గము ప్రభువా, నీ ద్వారా మాత్రమే మేము ఈ నీతిని సంపాదించుకోగలుగుతాం. ప్రభువాటి కృప మాకు దయచేయండి. ప్రభా, ఈ దినము ఎవరైతే నీ సన్నిధానంలో మోకరించి ప్రభువా నీతిని పొందుకోవడానికి ఆశపడుతూ ఉన్నారు, ప్రతి ఒక్క బిడ్డ యొక్క ఆశను తృప్తిపరచమడుగుతూ ఉన్నా, ఆశను నెరవేర్చమడుగుతూ ఉన్నా. ప్రభా, నీ కాపుదల మా హృదయం చుట్టూ ఉంచండి, మీ కృప దయచేయండి ప్రభా. తద్వారా నాయన ప్రతిరోజు ప్రభా నీ వాక్యమును మేము నేర్చుకుంటూ ఇదిగో మా హృదయం చుట్టూ ప్రభా మా యొక్క స్వభావములో, మా యొక్క పనులలో నాయన, మా యొక్క ప్రతి దైనందిన జీవితంలో ఎల్లప్పుడూ మమ్మల్ని కాపాడుకోవడానికి నిన్ను పోలి నడిచిన భాగ్యము దయచేయండి. కృపను అనుగ్రహించి మహిమ పొందమని త్వరలో యేసుక్రీస్తును వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.